హలో స్టూడెంట్స్ ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము? క్లోజర్ ప్రాపర్టీ గురించి చెప్పుకున్నాం. ఏది రేషనల్ నెంబర్స్ రిలేటెడ్గా క్లోజర్ ప్రాపర్టీ నేర్చుకున్నాం. అయితే క్లోజర్ ప్రాపర్టీ ఏం చెప్పేసాము? డైరెక్ట్గా రేషనల్ నెంబర్స్ అనేవి తీసుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్పాము. అదే ఫ్రాక్షన్స్ కూడా తీసుకుంటే ఎలా ఉంటుందో అనేది నేను ఇక్కడ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ ఫ్రాక్షన్స్ అనేవి లైక్ ఫ్రాక్షన్స్ తీసుకుంటాను. అవి ఎలానో చూద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ప్రాపర్టీస్ ఫస్ట్ ప్రాపర్టీస్ ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ. ఆల్రెడీ మీకు నెంబర్స్ తీసుకొని ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అవేంటి? జస్ట్ మనకి వితౌట్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉండేవి తీసుకున్నాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్లో ఉండేవి తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏంటి క్లోజర్ ప్రాపర్టీ? ఇఫ్ ఏ కామా బి ఆర్ రేషనల్, నెంబర్స్, then A dot circle B also rational, is rational. ఇక్కడ మనకి డాట్ సర్కిల్ అంటే మరి కన్ఫ్యూజ్ అవ్వదు మీరు. డాట్ సర్కిల్ అంటే ఇక్కడ మనకి ప్లస్ మైనస్ మల్టిప్లై డివిజన్. ఇక్కడ మనకి ప్లస్ సింబల్ తీసుకున్నాం. డైరెక్ట్ రాత్రి ప్లస్ సింబల్ తీసుకుంటాను. A ప్లస్ B ఆల్సో రేషనల్. డాట్ సర్కిల్ కాకుండా ప్లస్ తీసుకొని చెప్పేస్తాను. ఇక్కడ if A comma B are rational numbers, then A plus B is rational number. ఇక్కడ 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. A వాల్యూ ఒకటి, B వాల్యూ ఒకటి. ఎగ్జాంపుల్ ఏంటి మనకి? let A equal to 3/2, B equal to 11/2. ఇక్కడ నేను డినామినేటర్ సేమ్ రేట్ తీసుకున్నాను. ఒకవేళ డినామినేటర్ సేమ్ లేదనుకోండి చేయొచ్చు, కాకపోతే ఎల్సిఎం ఎడిషన్ చేయాల్సి వస్తుంది. మనం ఇక్కడ ఎడిషన్ ఆపరేటర్ ఇచ్చేస్తాం కనుక. ఇక్కడ నేను లైక్ ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నాను. డినామినేటర్ సేమ్ ఉంది, వాటిని ఏమంటాము? లైక్ ఫ్రాక్షన్స్ అంటాం కదా. లైక్ ఫ్రాక్షన్స్ తీసుకొని చేస్తున్నాను. ఏ వాల్యూ ఏమో 3/2, బి వాల్యూ ఏంటి? 11/2. ఇప్పుడు నేనేం చేయాలి? A ప్లస్ బి కనుక్కోవాలి. A ప్లస్ బి ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత? 3/2, ప్లస్ సింబల్ ఉంది కనుక ప్లస్ సింబల్, బి వాల్యూ ఎంత? 11/2 ఈక్వల్ టు. ఇక డినామినేటర్స్ ఏముంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. లైక్ ఫ్రాక్షన్స్కి మనకి ఎల్సిఎం చేయక్కర్లేదు, అదే డినామినేటర్ వస్తుంది. అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, లైకే కదా. సో మనకి డినామినేటర్ 2 అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే లైక్ ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేస్తున్నా, సబ్ట్రాక్షన్ చేస్తున్నా సరే మనం డైరెక్ట్గా న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు, అలానే సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఎప్పుడు? డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు, లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు. ఇక్కడ న్యూమరేటర్స్ని యాడ్ చేసేద్దాం. చూడండి, 3 + 11, 3 + 11 అంటే ఎంత వస్తుంది? 14/2. ఇప్పుడు 14/2 అనేది కూడా రేషనల్ నెంబర్ అవునా కాదా? ఎస్, దట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అంటే ఏమవుతుంది? ఇక్కడ మనం రేషనల్ నెంబర్స్ ఫాలో క్లోజర్ ప్రాపర్టీ. రేషనల్ నెంబర్స్ follow closure property with a ప్లస్. అంటే ఇక్కడ మనకి ఏంటి? ప్లస్ సింబల్ తీసుకున్నప్పుడు A ప్లస్ B అని రాస్తాం. అదే మైనస్ తీసుకున్నప్పుడు A మైనస్ B అని రాస్తాం. ఓకేనా? AB ఆర్ రేషనల్ నెంబర్స్, A మైనస్ B ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని రాస్తాం మైనస్ తీసుకున్నప్పుడు. అదే మల్టిప్లై తీసుకున్నప్పుడు ఏంటి? A ఇంటూ B. అంటే ఇక్కడ AB అనేది రేషనల్స్, AB రేషనల్ నెంబర్స్. అయితే ఇక్కడ మనకి A ప్లస్ B చెక్ చేస్తే ప్లస్ ఆపరేటర్ ఇచ్చేసాం అనుకోండి. అదే మైనస్ చెక్ చేసాం అనుకోండి, మైనస్ ఆపరేటర్ ఇచ్చేసాం అనుకోండి. అదే మల్టిప్లై యూజ్ చేసాం అనుకోండి, మల్టిప్లై ఆపరేటర్ యూజ్ చేసి క్లోజర్ చెక్ చేసాం. అలాగే డివిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తే A/B. అంటే అప్పుడు కూడా మనకి ఏం యూజ్ చేసాము? డివిజన్ సింబల్ యూజ్ చేసుకొని యూజ్ చేసాం. అంటే మనం ఎట్ ఏ టైం ఒక ఆపరేటర్ యూజ్ చేయాలి. మనకు కావాలంటే ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. క్లోజర్ ప్రాపర్టీ చెక్ చేయాలంటే ప్లస్ సింబల్ అయితే A ప్లస్ B అంటాం. క్లోజర్ ప్రాపర్టీ చెక్ చేయాలంటే మైనస్తో A మైనస్ B అన్నాం. అదే మల్టిప్లై అయితే A ఇంటూ B, డివిజన్ అయితే A/B. ఇది మనకి క్లోజర్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఏంటి? కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఇది మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. డెఫినేషన్ ఎగ్జాంపుల్తో చూద్దాం. commutative property. Second thing,
కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఇక కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఏంటండి మీనింగ్ మనకి ఇక్కడ ఇఫ్ ఏ కామా బి ఆర్ రేషనల్ నెంబర్స్, if a comma b are rational numbers, then a plus b equal to b plus a plus b equal to b plus a. నేను ఇక్కడ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తుంటే a plus b equal to b plus a అని రాస్తాను. ఓకేనా? అదే మైనస్ ఆపరేటర్ అనుకోండి, మైనస్ ఆపరేటర్ అయితే ఏమవుతుంది, a minus b equal to b minus a minus b equal to b minus a. అదే మల్టిప్లై ఆపరేటర్ అనుకోండి, a into b equal to b into a. ఓకే, మీ ఓన్గా ట్రై చేసుకోవాలి ఇవన్నీ, నేను ప్లస్తో చెప్పేస్తాను మొత్తం. ఓకేనా? నెక్స్ట్ a డివైడెడ్ బై b ఈక్వల్ టు b డివైడెడ్ బై a. మనకి ఎప్పుడైనా సరే ప్లస్ ఆపరేటర్ అడిగితే ఇది కండిషన్, కాంపిటేటివ్ ప్రాపర్టీ. అదే కాకుండా మైనస్ కానీ మల్టిప్లై కానీ డివిజన్ కానీ ఇచ్చారనుకోండి, ఇవి తీసుకోవాలి. మైనస్ ఇస్తే ఈ కండిషన్, మల్టిప్లై ఇస్తే ఈ కండిషన్, అదే డివిజన్ ఇస్తే ఈ కండిషన్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసానికి ఏంటి ఒకసారి కండిషన్ చూద్దాం. If a comma b are rational numbers, then a plus b equal to b plus a. ఏవైనా సరే 2 రేషనల్ నెంబర్ తీసుకొని యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి వాటి యొక్క ఆర్డర్ చేంజ్ చేసి యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే రెండు కూడా సేమ్ రిజల్ట్ వస్తే కాంపిటేటివ్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది అని చెప్తాం. ఓకేనా? మీకు ఈ ప్రాపర్టీస్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటో తెలియాలి కదా. ఈ ప్రాపర్టీస్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం క్యాలిక్యులేషన్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. షార్ట్కట్గా మెథడ్ని ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, లాంగ్ మెథడ్ కాకుండా. ఓకేనా? ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ లెట్ a ఈక్వల్ టు 2/3, లెట్ a ఈక్వల్ టు 2/3, b ఈక్వల్ టు 5/3. a ఈక్వల్ టు 2/3, b ఈక్వల్ టు 5/3. ఇక్కడ కూడా నేను డినామినేటర్ సేమ్ రేట్లో తీసుకున్నాను, లైక్ ఫ్రాక్షన్సే తీసుకున్నాను. ఒకవేళ లైక్ ఫ్రాక్షన్స్ కాకుండా చెయ్యొచ్చు, కాకపోతే ఏం చేయాలి, ఎల్సిఎం చేయాల్సి వస్తుంది. లైక్ అన్లైక్ ఫ్రాక్షన్స్ తీసుకుంటే అంటే డినామినేటర్ సేమ్ లేకపోతే ఎల్సిఎం చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం చేయాలి, a ప్లస్ b ఫైండ్ అవుట్ చేద్దాం. a ప్లస్ b ఈక్వల్ టు a వాల్యూ ఎంత 2/3 ప్లస్ b వాల్యూ, a వాల్యూ 2/3 ప్లస్ b వాల్యూ 5/3. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంటే డినామినేటర్ ఏముంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, రెండింటిలో కామన్ ఉంది కనుక 3 అనేది రాయండి. ఇక్కడ న్యూమరేటర్ ఏంటి 2 ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ ఏంటి 5. 2 ప్లస్ 5 ఏమవుతుంది, మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డినామినేటర్ సేమ్ ఉంటే న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు లేకపోతే సబ్ట్రాక్షన్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు లేకపోతే సబ్ట్రాక్షన్ అనేది చేయొచ్చు. అంటే 2 ప్లస్ 5 ఏమవుతుంది 7/3 అవుతుంది, 7/3. అలానే ఏ మైనస్ ఏ ప్లస్ బి అయిపోయింది కదా, బి ప్లస్ ఏ ఏమవుతుంది అంటే బి వాల్యూ ప్లస్ ఏ వాల్యూ, బి వాల్యూ ప్లస్ ఏ వాల్యూ అనేది చెయ్యాలి. బి వాల్యూ ఎంత ఇక్కడ మనకి 5/3 ప్లస్ బి ఏ వాల్యూ ఎంత 2/3. అంటే బి ప్లేస్లో బి వాల్యూ రాయాలి ప్లస్ ఏ వాల్యూ ప్లేస్లో ఏ రాయాలి. అంటే ఇక్కడ కూడా డినామినేటర్స్ ఏమన్నాయి కనుక 3 రాస్తాము. 5 + 2 న్యూమరేటర్స్ని యాడ్ చేయండి. డినామినేటర్స్ ఏమంటే లైక్ ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవచ్చు. 5 + 2 ఏమవుతుంది 7/3. ఇప్పుడు ఈ రెండు సొల్యూషన్స్ సేమా కాదా, ఎస్ ఈక్వల్. ఈ రెండు సేమే కదా, ఈక్వల్ వచ్చాయి. అంటే ఈ రెండు సేమ్ వస్తే కాంపిటేటివ్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది రేషనల్ నెంబర్స్ అని చెప్తాం, లేకపోతే నాట్ ఫాలోడ్ అని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు కంక్లూజన్ ఏంటి, రేషనల్ నెంబర్స్ ఫాలో commutative with plus, commutative with respect to plus, with respect to plus అని రాస్తాము, with plus అన్న పర్వాలేదు, respect to with plus అని రాసేసండి, మీకు ఈజీగా ఉంటుంది with plus సైన్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటి, అసోసియేటివ్ ప్రాపర్టీ. దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాపర్టీ. అయితే ఇక్కడ మనకి ప్లస్ అన్నప్పుడు ఇది, మైనస్ అన్నప్పుడు ఈ కండిషన్, మల్టిప్లై అయినప్పుడు ఈ కండిషన్, డివిజన్ అయినప్పుడు ఈ కండిషన్. ఈ స్టేట్మెంట్ అనేది సేమే ప్రతిదానికి కూడా. ఓకేనా? నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ, థర్డ్ ప్రాపర్టీ. ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీలో 3 నెంబర్స్ తీసుకోవాలి. థర్డ్ వన్ అసోసియేటివ్ ప్రాపర్టీ.
ఇవన్నీ కూడా మీరు సిడబ్ల్యూలో నోట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా సిడబ్ల్యూలో నోట్ చేసుకోవాలి. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఇఫ్ A, B, C are rational numbers, if A, B, C are rational numbers, then ఇక్కడ కండిషన్ వస్తుంది a plus b plus c ఈక్వల్ టు a plus b plus c. ఇది కండిషన్. అంటే a plus b plus c, a plus b plus c. అంటే ఫస్ట్ b plus c యాడ్ చేసి తర్వాత a తో యాడ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి a plus b యాడ్ చేసి తర్వాత c తో యాడ్ చేస్తాం. ఇది ప్లస్ అన్నప్పుడు ఇది, అది మైనస్ అన్నప్పుడు ఎలా? మైనస్ అన్నప్పుడు a minus b minus c ఈక్వల్ టు a minus b minus c. అదే మల్టిప్లై అన్నప్పుడు a into b into c, a into b into c. అది డివిజన్ అన్నప్పుడు a divided b divided c, a divided b divided c. అంటే మనకి ఏ సైన్ యూజ్ చేయమన్నారో ఆ కండిషన్ రాసుకోవాలి. ప్లస్ అన్నప్పుడు ఈ కండిషన్, మైనస్ అన్నప్పుడు ఈ కండిషన్, మల్టిప్లై అన్నప్పుడు ఈ కండిషన్, డివిజన్ అన్నప్పుడు ఈ కండిషన్. ఇప్పుడు నేను ప్లస్ చేస్తున్నా కదా, ప్లస్తో చెక్ చేద్దాం. ఎగ్జాంపుల్ let a equal to 2/3, b equal to 5/3, c equal to 10/3. మన ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇవే తీసుకోవాలి ఎగ్జాంపుల్ అంటే మన ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఈ పార్ట్ చూద్దాం. ఈక్వల్ టు బిఫోర్ పార్ట్ ఏమంటామంటే LHS అంటాం. ఈక్వల్ టు బిఫోర్ పార్ట్ ఏమంటాము LHS అంటాం. ఆఫ్టర్ పార్ట్ ఏమంటాము RHS అంటాం. ఆఫ్టర్ పార్ట్ ఏమంటాము RHS అంటాం. ఈక్వల్ బిఫోర్ పార్ట్ చేద్దాం ఫస్ట్. అంటే ఈక్వల్ బిఫోర్ పార్ట్ ఏంటి? a plus b plus c, a plus b plus c. ఓకేనా? a plus b plus c అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి? ఇక్కడ a వాల్యూ ఎంత? 2/3 ప్లస్ b వాల్యూ ఎంత? మనకి స్పేస్ సఫిషియెంట్ కాదు, దీని కింద రాద్దాము. a వాల్యూ 2/3 ప్లస్ b వాల్యూ ఎంత? 5/3 ప్లస్ c వాల్యూ ఎంత? 10/3. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే బ్రాకెట్లో సింప్లిఫై చేయాలి. బ్రాకెట్ అవుట్ సైడ్ చేయకూడదు. నేను ఫస్ట్ ఈ రెండు యాడ్ చేస్తాను, తర్వాత ఇది యాడ్ చేస్తాను, యాడ్ చేయకూడదు. మనకి ఒక్కోసారి కరెక్ట్ వస్తుంది, ఒక్కోసారి మిస్టేక్ వస్తుంది. కనుక బ్రాకెట్ ఇన్సైడ్ మాత్రమే యాడ్ చేయాలి. బ్రాకెట్ ఇన్సైడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇప్పుడు మనకి బ్రాకెట్ ఇన్సైడ్ ఏమున్నాయి? డినామినేటర్స్ అన్నీ కూడా 3నే తీసుకున్నాం కావాలని, లైక్ ఫ్రాక్షన్స్ మనకి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు ఏం రాస్తాం చెప్పండి? ఇక డినామినేటర్ 3 రాస్తాము, 5 + 10 న్యూమరేటర్స్ని యాడ్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది సొల్యూషన్? 2/3 ప్లస్ ఇక్కడ రెండు కూడా యాడ్ చేస్తే ప్లస్ ఏదో వచ్చేది. మీకు ఒకటి అవుట్ రావచ్చు, ఇవన్నీ పాజిటివ్ తీసుకుంటారని. నెగిటివ్ కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం, కానీ క్యాలిక్యులేషన్ జాగ్రత్త చేయాలి. నెగిటివ్ కూడా తీసుకోవచ్చు, ఓకేనా? -5/3 తీసుకొని 10/3 కూడా చేయొచ్చు. మనకి ఈజీగా ఉండాలంటే ఒకే సైన్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. 10 + 5 అవుతుంది 15/3. ఇప్పుడు ఈ రెండు కూడా యాడ్ చేయండి. ఈ రెండు కూడా యాడ్ చేస్తే అవుతుంది డినామినేటర్ 3 వస్తుంది. 2 + 5 15 అంటే 17/3 వస్తుంది. 17/3. అలానే ఇప్పుడు RHS చేద్దాం. RHS అంటే ఏంటి? ఈక్వల్ టు పార్ట్ అవతల ఉన్నదని RHS అంటాం. చేద్దాం చూడండి. a + b + c, దీన్ని RHS అంటాం. ఇక్కడ a వాల్యూ b వాల్యూ యాడ్ చేయాలి ఫస్ట్, తర్వాత c తో యాడ్ చేద్దాం. అంటే a వాల్యూ 2/3, b వాల్యూ 5/3 ప్లస్ c వాల్యూ 10/3. c వాల్యూ ఏంటి? 10/3. ఇప్పుడు మనకి ఈ రెండు యాడ్ చేయడానికి ఇది లైక్ ఫ్రాక్షన్స్ కదా. అంటే 2 + 5/3 ప్లస్ 10/3. 2 + 5 అంటే ఎంత? 7/3 ప్లస్ 10/3. అంటే ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ మనకి డినామినేటర్స్ ఏమున్నాయి కదా, అంటే న్యూమరేటర్స్ని యాడ్ చేయండి. 10 + 7/3. 10 + 7 అంటే 17/3. రెండు సొల్యూషన్స్ ఏమొచ్చాయా? a + b + c. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. a ప్లస్ అని గ్యాప్ ఇచ్చి చదివితే సరిపోతుంది. a + b + c. ఇది a + b + c. ఈ రెండు సొల్యూషన్స్ ఏమొచ్చాయి? దీని సొల్యూషన్ 17/3 వచ్చింది.
దీని సొల్యూషన్ 17/3 వచ్చింది. ఎప్పుడు ఏ వాల్యూస్, బి వాల్యూస్, సి వాల్యూస్ ఇవి తీసుకున్నప్పుడు. మళ్ళీ ఎప్పుడు కూడా అవే వస్తాయా అంటే రావు. మనం నెంబర్స్ ఏవైతే తీసుకుంటామో వాటిని బట్టి డిఫరెంట్గా వస్తుంటాయి. అంటే మనం ఏం చెప్తాము, అసోసియేటివ్ ప్రాపర్టీ విల్ ఫాలో రేషనల్ నెంబర్స్ అని చెప్తాం. రేషనల్స్ ఫాలో రేషనల్ నెంబర్స్, కంక్లూజన్ అన్నమాట. రేషనల్ నెంబర్స్ ఫాలో అసోసియేటివ్ విత్ ప్లస్, కానీ ఈ కండిషన్స్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇలా వచ్చిందంటే అసోసియేటివ్, ఇలా వచ్చినా ఇది 3 మోడల్స్ వచ్చినా సరే అసోసియేటివ్ అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్సైజ్లో ఫస్ట్ వన్ అంతా ఈ మోడలే. ఓకేనా, ఇది అసోసియేటివ్ విత్ ప్లస్. నెక్స్ట్ 4th ప్రాపర్టీ ఐడెంటిటీ. Next 4th property identity property. Identity property ఏంటి? If a comma b rational, if a comma a is rational, a is a rational, ఇక్కడ ఒక నెంబర్ సరిపోతుంది. a is rational, then ఇప్పుడు మనకి 2 ప్లస్తో కానీ మల్టిప్లైతో కానీ చెప్తాం. ఎడిటివ్ మనకి ప్లస్ తీసుకున్నప్పుడు ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. అంటాము. మల్టిప్లై తీసుకున్నప్పుడు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. ఎడిటివ్ ప్లస్ తీసుకున్నప్పుడు ఎలా? దెన్ a ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ a ఈక్వల్ టు a. ఇక 0 అనేది ఏంటి? 0 ఈజ్ కాల్డ్ additive identity. జీరో అనేది ఏంటి? additive identity అవుతుంది. జీరో అనేది additive identity. అంటే if a is rational then a plus 0 equal to 0 plus a equal to a. అంటే ఏ నెంబర్స్ తీసుకున్నా సరే ఆ నెంబర్ని 0తో యాడ్ చేసి అదే నెంబర్ రావాలి. అలా వస్తే దాన్ని రేషనల్ నెంబర్ అంటాం. ఇది ఐడెంటిటీ అంటాం, ఐడెంటిటీ ప్రాపర్టీ అంటాం. ఇక్కడ 0 అనేది రేషనల్ నెంబరే కదా, ఇంకో రేషనల్ నెంబర్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు ఏం రావాలి? ఏ రావాలి. అలా వస్తే దాన్ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఇక్కడ 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. అదే మల్టిప్లికేషన్ కదా, మల్టిప్లికేషన్ కూడా ఇదే రాస్తాం. ఇఫ్ ఏ ఈజ్ రేషనల్ దెన్ ఏ ఇంటూ 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. ఇక 1 అంటే ఏంటి? 1 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 ఏమంటాము? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. 1 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఇది మనకి ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. ఇక్కడ మనకి కండిషన్ బాగా నేర్చుకోవాలి. ఇఫ్ ఏ ఈజ్ రేషనల్ దెన్ ఏ ప్లస్ 0 ఈక్వల్ 0 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ. 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఏ ఇంటూ 1 ఈక్వల్ 1 ఇంటూ ఏ ఈక్వల్ ఏ. 1 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇప్పుడు మనకి చూడండి ఎగ్జాంపుల్. లెట్ ఏ ఈక్వల్ టు 7/3. ఏ ఈక్వల్ టు 7/3 తీసుకున్నాము. 0 అనేది రేషనల్ నెంబరే కానీ యాడ్ చేద్దాం. ఏ ప్లస్ 0 ఈక్వల్ టు 7/3 ప్లస్ 0 ఏమవుతుంది? 7/3 వస్తుంది. ఎనీ నెంబర్ యాడ్ విత్ 0 సేమ్ నెంబర్ ఉంది. 2 ప్లస్ 0 2, 7 ప్లస్ 0 2 7, 81 ప్లస్ 0 81. అలానే ఈసారి ఆర్డర్ చేంజ్ చేద్దాం. అంటే ఫస్ట్ ఇది చేశాను ఏ ప్లస్ 0. ఇప్పుడు 0 ప్లస్ ఏ చేద్దాం. 0 ప్లస్ ఏ ఈక్వల్ టు అంటే ఏమవుతుంది? 0 ప్లస్ 7/3. 0 ప్లస్ 7/3 అవుతుంది. 0 ప్లస్ 7/3 అంటే ఏంటి? 7/3. అంటే రెండు ఇక్కడ కూడా సేమ్ వచ్చిందా లేదా? వచ్చింది. సో ఐడెంటిటీ ప్రాపర్టీ విల్ ఫాలో రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్ ఫాలో ఐడెంటిటీ విత్ ప్లస్.
ఇక్కడ నేను ప్లస్ వరకు రాసుకోండి, మల్టిప్లికేషన్ది ఐడియా కోసం చెప్తున్నాను. ఇదే ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 9/2, ఏ ఈక్వల్ 9/2. ఈసారి మల్టిప్లికేషన్ చెక్ చేద్దాం. ఏ ఇంటూ 1, ఏ ఇంటూ 1 అంటే ఏంటి? 9/2. ఏ వాల్యూ 9/2 కదా, 9/2 ఇంటూ 1. 9/2 ఇంటూ 1 అంటే 9/2నే వస్తుంది. అలానే 1 ఇంటూ ఏ ఈక్వల్ టు 1 ఇంటూ 9/2, 1 ఇంటూ 9/2 అంటే ఏమవుతుంది? 1 ఇంటూ 9/2 9/2నే వస్తుంది. అంటే రెండు కండిషన్ సేమే కదా, రెండు సొల్యూషన్ సేమే. ఏ ఇంటూ 1 చేసినా 1 ఇంటూ ఏ చేసినా సేమ్ సొల్యూషన్ వచ్చింది. అంటే ఏం రాస్తాము? ఏ ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. అంటే ఏం రాస్తాము? రేషనల్ నెంబర్స్ ఫాలో ఐడెంటిటీ విత్ మల్టిప్లై చెప్తాం. అయితే ఇక్కడ ఐడెంటిటీ వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. 0 ఏమంటామంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటాము, 1 ఏమంటామంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. అది ఒకటి గుర్తుంచుకోవాలి బాగా. లాస్ట్ ప్రాపర్టీ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఈ లాస్ట్ ప్రాపర్టీ బేస్ మీద మనకు అయిపోతుంది. ప్రాపర్టీస్ 5. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని నెక్స్ట్ క్లాస్ చెప్తాం. ఇన్వర్స్ ప్రాపర్టీ. ఈ ఇన్వర్స్ ప్రాపర్టీ ఏంటి? ఇఫ్ ఏ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, if a is a rational number, a is a rational number, if a is a rational number, then a plus a dash equal to a dash plus a equal to 0. ఏది ప్లస్ తీసినప్పుడు, అదే మల్టిప్లై తీసినప్పుడు ఏ ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు ఏ పవర్ 1 అనొచ్చు, లేదా ఏ డాష్ అనొచ్చు. ఏ డాష్ అనొచ్చు, ఏ పవర్ 1 అనొచ్చు. ఏ పవర్ 1 ఇంటూ ఏ ఈక్వల్ టు 1. ప్లస్ తీసుకున్నప్పుడేమో ఇది వీటికి మైనస్కి డివిజన్కి ఉండవు. ఈ ప్రాపర్టీస్ అనేవి మైనస్కి డివిజన్కి ఉండవు. ఏ ప్లస్ ఏ డాష్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. మల్టిప్లై తీసుకున్నప్పుడు ఏ ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటూ ఏ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏ డాష్ అంటే ఏంటి? ఏ డాష్ అంటే ఏంటంటే ఏ అనేది నేను 7/2 తీసుకున్నాను అనుకోండి, దీనికి రెసిప్రోకల్. మన 7th క్లాస్లో చెప్పుకున్నాం. రెసిప్రోకల్ అంటే ఏంటి? రివర్స్ ద ఫ్రాక్షన్. అంటే ఏ డాష్ ఏమవుతుంది? 2/7 అవుతుంది. అది నేను ఏ వాల్యూ 3 తీసుకున్నాను, అప్పుడు ఏ పవర్ 1 ఏమవుతుంది? దీని రెసిప్రోకల్ రాయాలంటే డినామినేటర్ లేదు కదా, మనకు వచ్చే డౌట్. అంటే డినామినేటర్ లేకపోతే ఏం రాస్తున్నాం? ఇక్కడ 1గా తీసుకుంటాం కదా. ఇప్పుడు రెసిప్రోకల్ రాయండి, 1/3. అలానే ఏ ఈక్వల్ టు 1/7 ఇచ్చాను. దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? ఏ డాష్ ఈక్వల్ టు 7/1 రాయొచ్చు, లేకపోతే ఓన్లీ 7 కూడా రాయొచ్చు. ఓకేనా? ఈ రెసిప్రోకల్ తీసుకోవాలి. ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి. ఎగ్జాంపుల్ let a equal to 7/2, then a dash equal to రెసిప్రోకల్ ఏమవుతుంది? 2/7 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. వెయిట్ మా ఎడిషన్ ఇదే రెసిప్రోకల్ తీసుకుని ఎప్పుడు తీసుకున్నాం? మల్టిప్లికేషన్ అప్పుడు తీసుకుంటాం. ఓకేనా? మల్టిప్లికేషన్ అప్పుడు రెసిప్రోకల్ తీసుకున్నాం. ఎడిషన్ అప్పుడు ఎలా? నేను ఇక్కడ ఇప్పుడు చెప్పాను కదా రెసిప్రోకల్స్, అవన్నీ కూడా మల్టిప్లికేషన్ అయినప్పుడు మాత్రం తీసుకోవాలి రెసిప్రోకల్స్. ఏదైతే ఎడిషన్ సింబల్ అనుకోండి, ఏం చేయాలి? ఎడిషన్ సింబల్ అన్నప్పుడు ఏం చేయాలంటే, మనకి ఎడిషన్ సింబల్తో తీసినప్పుడు దానికి ఆపోజిట్ సైన్ తీసుకోవాలి. మనకి ఏదైతే ఇచ్చారో దానికి ఆపోజిట్ తీసుకోవాలి. ఓకేనా? రెసిప్రోకల్ అనేది మల్టిప్లికేషన్ అప్పుడు రాయాలి. ఈ ప్లస్ సింబల్ తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైన్ రాసుకోవాలి. ఇక్కడ నేను ప్లస్ నెంబర్ ఇచ్చాడు, అప్పుడు ఏ డాష్ ఏమవుతుంది? -7/2 అవుతుంది. రెసిప్రోకల్ తీసుకోకూడదు ప్లస్ ఇచ్చినప్పుడు. నేను ప్రీవియస్ చెప్పింది మల్టిప్లికేషన్కి. ఓకేనా? ఎడిషన్ తీసుకున్నప్పుడు 7/2 తీసుకుంటే దాని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? దాని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ అన్నారు. ప్లస్ తీసుకుంటే ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. అదే మల్టిప్లై తీసుకుంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. మల్టిప్లై తీసుకుంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, ఎడిషన్ తీసుకుంటే ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. అంటే ఏ ఈక్వల్ 7/2, ఏ డాష్ ఈక్వల్ -7/2. అంటే ఏ ప్లస్ ఏ డాష్ ఈక్వల్ టు, ఫస్ట్ ఈ పార్ట్ చేద్దాం. ఏ మనకి 7/2 ప్లస్ బి ఎంత? ఏ డాష్ 7 - 7/2
ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, రిమూవ్ ద బ్రాకెట్ చేయాలి కదా, 7/2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7/2. ఇప్పుడు మనకి 7 - 7 అంటే ఏమవుతుంది, 0నే కదా అయ్యేది. అంటే 7/2 సేమే ఉన్నాయి, ఇది ప్లస్ ఉంది ఇది మైనస్ ఉంది, అంటే ఏమవుతుంది 0. ఈసారి ఆర్డర్ చేంజ్ చేయండి, a' ప్లస్ a ఈక్వల్ టు అంటే -7/2, a' -7/2 కదా, ప్లస్ 7/2. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది 0, ఈ రెండు యాడ్ చేస్తే అవుతుంది 0. ఒకవేళ మీకు యాడ్ చేయడం వల్ల డైరెక్ట్ రాలేదనుకోండి, -7 + 7/2 0/2 అంటే 0. అంటే ఏం రాస్తాము, రేషనల్ నెంబర్స్ ఫాలో ద ఇన్వర్స్ ప్రాపర్టీ అని రాస్తాం. ఓకేనా, ఇది ఒకటి కేర్ఫుల్గా చూడండి. నెక్స్ట్ క్లాస్ కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. మీరు ఈ ప్రాపర్టీస్ అనేవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒకసారి మనకు ఏవైతే ప్రాపర్టీస్ చెప్పినామో ఆ 5 ప్రాపర్టీస్ కూడా ప్రాక్టీస్ చేయండి. కండిషన్స్ రావాలి బాగా మీకు.